థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. శ్రీకాంత్, నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల తీరుపై ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ నేతలకే కొమ్ముకొస్తున్నారంటూ జనం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యే షకీల్ భార్య కారు ఢీకొని ఒక బాలుడు మృతి చెందినటువంటి ఏదైతే ఆ సందర్భం కనిపిస్తుందో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందినటువంటి పరిస్థితి. ఘటనపై కేసు నమోదు కూడా చేయకుండా పోలీసులు ఒక హైడ్రామా క్రియేట్ చేయడం, ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలకు పత్తాసు పలకడం అనేది మాత్రం అక్కడ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లా పోలీసుల తీరు ఇటు అధికార పార్టీకి ఒక విధంగా, సామాన్య ప్రజలకు ఒక విధంగా అన్నట్లు చాలా చిన్నగా ఉందని చెప్పవచ్చు. అది సామాన్యుడు చిన్న తప్పు చేసేసరికి అనేక కేసులు పోలీసులు అధికార పార్టీ చెందిన నాయకులు ఎంత పెద్ద తప్పు చేసినప్పుడు కూడా వారి చూడట్లుగా వివరిస్తున్న కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆదివారం రోజు నిజామాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే షకీల్ అతని భార్య ఒక ఫంక్షన్ కి వెళ్ళింది. అయితే సాయంత్రం కూడా ఫంక్షన్ వెళ్ళి వస్తున్న అతని కాన్వాయ్ ఒక 14 సంవత్సరాల బాబుని ఢీకొట్టింది. అనంతరం అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో అతను నిజంగా బోధన ఆసుపత్రికి తరలించారు. అయితే అనంతరం అక్కడ కూడా అతని పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అతను హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో అతను చనిపోయాడు. అయితే చనిపోయి ఈ రోజు చనిపోయాడు. అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం దాని వాటిపై కేసు నమోదు చేయని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అంటే నిన్న బోధన సంబంధించిన పోలీసులు కూడా మాట్లాడుతూ ఒక తెలియని వాహనం, గుర్తు తెలియని వాహనం వచ్చి అది ఆ బాలుని ఢీకొట్టింది, గాయాలయ్యని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు మాత్రం కనిపిస్తుంది. అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే సతీమణి సంబంధించిన వాహనం కాన్వాయ్ ఉందో కాన్వాయ్ కూడా అక్కడ ఫంక్షన్ కి వెళ్ళింది. ఫంక్షన్ కి వెళ్ళి అక్కడ తిరిగి వస్తున్న ఆ బాలుడు ఢీకొట్టిన తరంలో చుట్టుపక్కల చాలా మంది కూడా చూస్తున్న పరిస్థితి. అది కూడా ఎవరు ఢీకొట్టారు, ఎవరి వల్ల ఆ బాలుడికి గాయాలు కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ పోలీసులు మాత్రం సంబంధించిన ఎమ్మెల్యే అధికార పార్టీ చెందిన ఎమ్మెల్యే కావడం, అక్కడికి ఒత్తిడి రావడంతో ఇదంతా జరిగిందని తెలుస్తుంది. ఎమ్మెల్యే సంబంధించిన సచివాలయాన్ని అక్కడ నుండి కేసు నుండి దప్పించుకోవడానికి ఉండేందుకు కూడా ఎవరు గుర్తు చేయని వాహనం ఢీకొట్టింది. అందుకే ఆ బాలుడు తీవ్ర గాయాలని చెప్పి కేసు నమోదు చేయకుండా చూస్తూ ఈ ప్రమాద సమయంలో ఎవరు కారు డ్రైవ్ చేస్తున్నారు, డ్రైవర్గా ఎవరున్నారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయి? అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ సమయంలో చూసారో వాళ్ళు చెప్పడం కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి సమాచారం పోలీసుల దగ్గర చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే వాహనం కూడా ఎవరైనా సరే అక్కడ ఉండి లేను, అతను సంబంధించిన డ్రైవర్ వాహనం నడుపుతారు. వాహనం దానికి ఇంతవరకు నంబర్ లేదు, నంబర్ ప్లేట్ లేదు, టెంపర్ ఉంది. అయితే ఎవరైతే ఎమ్మెల్యే భార్య సతీమణి ఉందో సతీమణి సంబంధించిన వాహనంతో పాటు అయితే ఆ వాహనమే అతను ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. అయితే అయినప్పటికీ గత ఆదివారం సంఘటన జరిగితే ముందు అయినప్పటికీ కూడా ఇంతవరకు కేసులు నమోదు చేయాలి. చాలా మంది కూడా తెలుసు ఎవరి వాహనం ఢీకొట్టారు, ఎవరి వాళ్ళ గాయాలు. అయినప్పటికీ కూడా పోలీసులు కూడా స్వచ్ఛమైన సమాచారం ఉంది. అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ఎవరు ఢీకొట్టారో కూడా స్పష్టమైన విజువల్స్ ఉన్నాయి. వాటిని కూడా ఇంతవరకు కూడా పోలీసులు బయట పెట్టలేని పరిస్థితి. దీంతో కూడా గత కొన్ని నెలల క్రితం కూడా హైదరాబాద్ లో కొన్ని బంజారాలో ఇదే ఎమ్మెల్యే సంబంధించిన బట్టి తనయుడు ఒక వాహనం కారుతో ఒక పాప ఢీకొట్టింది. ఆ పాప కూడా అక్కడ చనిపోయింది. అయినప్పుడు కూడా ఇంతవరకు కూడా అతనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. తూతూ మంత్రంగా కేసు నమోదు పోలీసులు ఏదో ఒక వ్యక్తిని నమాగే వ్యక్తిని కూడా అక్కడ కేసులు ఎరికించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా అతను ఎమ్మెల్యే సంబంధించిన చేశారు. అయినప్పటికీ పోలీసులు కూడా అతను డ్రైవింగ్ చేయలేరు, ఎవరో వ్యక్తి డ్రైవింగ్ చేశారని చెప్పి కూడా అతన్ని తప్పించే ప్రయత్నం. నవీన్, ఏదైతే ఈ కారు ప్రమాదానికి సంబంధించినటువంటి బాలు మృతికి సంబంధించినటువంటి అంశంపై ఎమ్మెల్యే షకీల్ కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి నేతలు కానీ ఏమైనా స్పందించారు? ఎందుకంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి స్పందించవలసిన అవసరం, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి ఖచ్చితమైనటువంటి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేపై ఉంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోవడం అంటే ప్రజల మీద నియోజకవర్గంలో ఉన్నాడు. అయితే అయినప్పటికీ అక్కడ ఎలాంటి తప్పు జరిగినా కూడా దానికి స్పందించే మంచి అవసరం కూడా నాయకుడికి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఎమ్మెల్యే మాత్రం విదేశాల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అతని సతీమణి కూడా ఇంతవరకు కూడా స్పందించలేరు. అయితే తాము ఏ తప్పు చేయలేదు, తాము ప్రమాదవశత్తు జరిగింది లేదా తాము వాహనమే ఢీకొట్టాలని చెప్పి కూడా ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ రెండు రోజులు అయినప్పటికీ కూడా పోలీసులు కూడా ఇంతవరకు కేసు నమోదు చేయనట్టు కూడా తెలుస్తుంది. కేవలం ఈ అధికార పార్టీ నాయకులు ఎంత తప్పు చేసినా సరే వాళ్ళకు కేసులు నమోదు చేయని పరిస్థితి కూడా పోలీసులు ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పెళ్లి పోలీసు అనేది కూడా చెప్తున్నప్పటికీ ఎవరు చిన్న ఒక ట్రాఫిక్ సిగ్నల్ దాటితే మాత్రం
వేలల్లో వీళ్ళు ఇటు బీచనలు వేసే పోలీసులు మాత్రం అధికార పార్టీ నాయకులు ఎంత పెద్ద తప్పు చేసినా ఒక చిన్నది అభం శుభమేది కానీ 14 సంవత్సరాల బలుని ప్రమాదంలో చనిపోయినప్పటికీ కూడా ఇంతవరకు పోలీసులు కూడా ఆ విధంగా ఆ కోణంలో మానవీయత కోణంలో కూడా కేసు నమోదు చేయలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు రాజశేఖర్.